వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. ఇక జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా జరిగిన ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 400 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. తాను సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిని అని, మైనారిటీల మద్దతుతోనే 3 సార్లు గెలిచారని పేర్కొన్నారు. मैं रहमत नगर में भाषण दे रहे थे। मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों, ये तेलंगाना सरकार के 2 आंखें मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा। फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते। 20 महीने हम सरकार चलाए, यहाँ पर जितने भी नौजवान हैं, हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखा है क्या? आप लोगों को अलग देखने के लिए कभी कोशिश की है क्या? పీజేఆర్ లాంటి పేదోళ్ల గుండె ధైర్యమైన నేతను మాజీ సీఎం కేసీఆర్ అవమానించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ పీజేఆర్ కుటుంబాన్ని గేటు బయట నిలబెట్టిన కేసీఆర్ ఇప్పుడు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదల హక్కుల కోసం పోరాడిన పీజేఆర్ ను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ పాలనలో ఎవరికి గౌరవం లేదు అన్నారు. గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్ లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబ్లు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈ రోజు బెంజు కారు దిగి ఈ రోజు ఆటోల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు అద్భుతమైన పునరాగమనం సాధించిందని ప్రధాని ప్రశంసించారు. వరుసగా 3 ఓటముల తర్వాత గెలుపు దిశగా పయనించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటుగా జట్టు సభ్యులు ప్రపంచ కప్ విజయ విశేషాలను ప్రధానికి వివరించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను నష్టాలు, అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణానదిపై హైలెవెల్ వంతెన నిర్మాణంలో దీవుల్లోని గ్రామాలను అనుసంధానించాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర నిధులతో పాటుగా సాస్కీ పథకం కింద అదనపు నిధులు మంజూరు చేయాలని సూచించారు. కేంద్ర సహకారంతో అవుట్ఫాల్ స్లోయిజ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే నిరాశతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పై వ్యక్తిగత దూషణలు చేయగలమని కానీ తమ నాయకుడు కేసీఆర్ సూచనల మేరకు ఆచితూచి మాట్లాడుతున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ కు సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్లలో పనిని ప్రజలు ముందుంచుదామంటూ కేటీఆర్ చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కింద నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో శుభ్రత కార్యక్రమం చేపట్టామన్నారు. ఎంపీని, ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ ఏ అభివృద్ధి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. 15 సంవత్సరాల రాజకీయ జీవితం చెప్పుకుంటూ వచ్చిన శ్రీకాంత్ లో 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారని, ఆ సమయంలో ప్రజల కోసం చేసిన పనులు ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాభిమానం చూపించడం దారుణమన్నారు. మొగుడు చచ్చిపోయినా కూడా పిల్లం ఎట్టోట పెంచింతైనా బతుకుతుంది. నువ్వు లేకపోయినా ఇంకో ఆయన లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగింటాయి. అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం, అవన్నీ ఒప్పుకోం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పింఛన్లు ఇచ్చాయి, అందరూ బతకచ్చు. నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు, అది కూడా మంత్రి హోదానే. ఆ 5 సంవత్సరాలు ఏం చేసినావు? మీ ఊర్లో గజేంద్ర రెడ్డికి 13 ఎకరాలు రాసేవాడు అభివృద్ధి అడుగుతున్నా. దిన్నపాడులో ఉండేవానికి నీ చెంచాకు నువ్వు 13 ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు. కన్నులు అట్టపోయి మళ్ళీ ఎన్నిక గవర్నమెంట్ తీసుకునింది. ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. ఏం చేసినావు అభివృద్ధి? అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశావు నువ్వు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రి బీదోళ్ల భూములన్నీ మీ పేర్లు తెక్కించుకున్నారు లేదా అని అడుగుతున్నా. వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి. సుమారు 500 మంది నాయకుల పేర్లతో భూములు 5 సంవత్సరాల్లో ఎక్కినాయా లేదని అడుగుతున్నా. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 4 లైన్ 4 లైన్ రోడ్ల ప్రాజెక్టులు పూర్తి దశకు చేరాయని, మరికొన్ని ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు పర్యవేక్షిస్తూ ప్రజలకు మేలు కలిగించే చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర. అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతో, తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు 4 లైన్ 4 లైన్ రోడ్ వాడివాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ, అట్లాగే R&D మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడతా ఉన్నాం.
ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే కేవలం ఈ జిల్లాకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. వైఎస్ జగన్ పై ప్రజలు విసిగిపోయారని ఆయన పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. జగన్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని, ఆయన భార్య భారతిరెడ్డి 400 కోట్లు బంగారం కొనుగోలు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తన భార్య పేరు మీద లావాదేవీలు జరిపారని విమర్శించారు. ప్రజల కష్టాలు పట్టించుకునే ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదన్నారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన, అసమానతలు పెరిగిపోయాయని, దీనికి ముగింపు టీడీపీ జనసేన కూటమి తెస్తుందంటూ ఆదినారాయణ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది షిట్ 1 లిక్కర్ షిట్ 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారం. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టుండేది, ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి, డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలబు చేశామట, మేము మతలబు చేశాం, 11 నామినేషన్లు ఉన్నాయి, సిగ్గుండాలి కదా, అడగించాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేశాడు. అతను మాట్లాడేదానికి అక్కేలేదు. అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఒకేసారి దాడులు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా, ఒంగోలు, విజయనగరం, భోగాపురం, సత్యసాయి జిల్లా, చిలమత్తూరు, పల్నాడు జిల్లా, నరసరావుపేట సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లంచాలు, అక్రమ లావాదేవీలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఇక అవినీతి నిరోధక విభాగం ఈ దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. మా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. కొంతమంది సబ్ రిజిస్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముస్లిం నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ముస్లిం వ్యాపారాలను మూసివేస్తుందని ఆరోపించారు. రహమత్ నగర్ లో కార్పొరేటర్ షఫీ హోటల్ సీజ్ ఘటనను ఉదాహరిస్తూ షఫీ ముస్లిం కాదా అని ప్రశ్నించారు. ब्लॉक करा दिए, क्या समझ साहब मुसलमान नहीं है? जब आप बोल रहे हैं कि कांग्रेस से ही मुसलमान है, तो क्या समझ साहब आपको मुसलमान नहीं दिख रहे? और हमारे भाई शफी भाई है जो रहमत नगर के कारपोरेटर थे, आप उनकी होटल सीज कर दिए, क्या शफी साहब मुसलमान नहीं है? मैं एक एक चीज अगर आपको मैं बोलता गया, बताता गया, और आप देख सकते हैं कि हमारे भाई है जो सो उनकी जो सो बिल्डिंग आप जो सो तोड़ रहे हैं, क्या ये हमारा कलमागो भाई नहीं है जिसकी आप बिल्डिंग आप तोड़ते जा रहे हैं और ये बोल रहे हैं कि मुसलमानों से जो सो कांग्रेस से मुसलमान है आप बोलते जा रहे हैं? मैं सीएम साहब रेवंत रेड्डी साहब आपको मैं
खुलेआम तौर पे ये बोल रहा हूं, ऐलान कर रहा हूं, हमारे पूरे मुसलमानों के तरफ से, खासकर बीआरएस पार्टी के मुसलमानों के तरफ से बोल रहा हूं, और जितने हमारे मुसलमान भाई कलमा को भाई उनके तरफ से कह रहा हूं, आप मुसलमानों से माफी मांगिए, वरना कोई मुसलमान को, हम कांग्रेस के कोई मुसलमान को हम फिरने नहीं देंगे। इतनी भी क्या आप लोगों को अपनी जो सो क़यादत पे ये हो गई है कि आप जो सो एक सीएम आपका ठहर के बोल रहा है कि जो सो मुसलमानों, कांग्रेस से मुसलमान है करके लानत आना चाहिए ऐसे मुसलमानों पे, ऐसे कैबिनेट मिनिस्टर पे, ऐसे एमएलसी पे, और खासकर उनके जो मुशीर है शब्बीर अली साहब, आप अपने पूरे मुसलमानों को लेकर जाइए। సింహాచలం వరాహ పుష్కరిణి వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా పుణ్యనది హారతి కార్యక్రమం జరిగింది. సాయంత్రం నుండి వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. ఘనంగా నిర్వహించిన హారతిలో భక్తి శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా స్నానాచార్యులు, గోపాలాచార్యులు మాట్లాడుతూ నీటిని వృధా చేయవద్దని, గంగను పవిత్రంగా కాపాడాలన్నారు. సింహాచలం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో కార్యక్రమం శాంతియుతంగా జరిగింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎవరిని అనుమతి తీసుకున్నారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్, కేటీఆర్ అరెస్టు విషయంలో సీఎం ఆడలేక మధ్యలోడైపోయాడన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ విత్ తెలుగు న్యూస్.